హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో 1 మంత్కు మనం ఎన్ని రీఛార్జ్ చేసుకుంటే 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. 1 మంత్కి ఎన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. మనకు డిసెంబర్ 12, 2024 కంపెనీ ఒక అప్డేట్ తీసుకొచ్చింది. ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు మంత్లీ 7 రీఛార్జెస్ లేదా 2500 లిమిట్ ఉంది. అంటే మీకు ఇందులో ఏది ఫస్ట్ అయిపోతే అదే మీకు కౌంట్ చేసుకోబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 7 రీఛార్జెస్ కంప్లీట్ చేసుకున్నారు, మీకు తర్వాత రీఛార్జ్ నుండి 1 రూపీ క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ 7 రీఛార్జెస్ కాకముందే మీకు 2500 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నారు, దాని తర్వాత రీఛార్జ్కు మీకు 1 రూపీ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఇందులో ఏది ఫస్ట్ కౌంట్ అయితే అది మాత్రమే కౌంట్ చేసుకుంటారు. మీకు తర్వాత నుంచి 1 రూపీ వస్తుంది. 7 రీఛార్జెస్ వరకు 7% క్యాష్ బ్యాక్ వస్తుంది, లేదా 2500 వరకు 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. తర్వాత బ్రాంచ్ ర్యాంకు అండ్ అబోవ్ ర్యాంకులు అచీవ్ అవుతాం కదా, ఆ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకు 10 రీఛార్జెస్ ఇచ్చింది లిమిట్. మంత్లీ 3500 లిమిట్ ఇచ్చింది. ఇక్కడ కూడా ఏది ఫస్ట్ అయిపోతే అదే కౌంట్ అవుతుంది. 10 రీఛార్జెస్ వరకు 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. 11th రీఛార్జ్ నుండి 1 రూపీ క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదా మీరు 3500 వరకు 7% క్యాష్ బ్యాక్ వస్తుంది, 3500 దాటితే 1 రూపీ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆయన 9 రీఛార్జెస్ అయిపోయాయి. అంటే 9 రీఛార్జెస్ అంటే 7 రీఛార్జెస్ కంప్లీట్ అయినాయి కాబట్టి నాకు 1 రూపీ క్యాష్ బ్యాక్ వచ్చింది. కానీ ఇక్కడ 2500 రీచ్ కాలేదు. 2500 రీచ్ కాకుండా కూడా మనకి ఇక్కడ 7 రీఛార్జెస్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ కంపెనీ మనకు 1 రూపీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అంటే చిన్న రీఛార్జెస్ చేసుకోకండి. చిన్న రీఛార్జ్ చేసుకున్నా కూడా మీకు కౌంట్ అవుతుంది. కాబట్టి మీకు 2500 7 రీఛార్జ్ చేసుకుంటే మీకు 2500 వచ్చే విధంగా కౌంట్ చేసుకొని రీఛార్జ్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 6 రీఛార్జెస్ కాబట్టి మనకు 7% క్యాష్ బ్యాక్ వచ్చింది. ఈ విధంగా మీరు చూసుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు 1 రూపీ క్యాష్ బ్యాక్ వచ్చిందని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు రీఛార్జ్ చేసుకున్నక్కడనే షో చేస్తుంది. ఇక్కడ 9 అనేది మీరు 1 మంత్లో 9 రీఛార్జెస్ చేశారు, ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 6 రీఛార్జెస్ చేసుకున్నాము, ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. అంటే మీకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీరే చూసుకోవచ్చు. అక్కడ మీరు రీఛార్జ్ చేసిన తర్వాత మీకు షో అవుతుంది అది ఎన్నో రీఛార్జ్, అది ఎంత అమౌంట్, మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది చూపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి మీరు అందరూ బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ అయ్యేటట్టు చూసుకోండి. బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ అయితే మనకు 1000 రూపీస్ ఎక్కువ లిమిట్ ఉంది, దాంతోపాటు 3 రీఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ విషయాన్ని మన టీం అందరికీ షేర్ చేయండి. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఏ వీడియో వేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.